నమస్కారం. అయితే ఈరోజు మా హెల్పింగ్ హ్యాండ్స్ టీం మరొక సాయం చేయడానికి ముందుకు అడుగు వేసింది. అయితే మా హెల్పింగ్ హ్యాండ్స్ టీం ఈరోజు విజయనగరం జిల్లా రాంబద్రపురం మండలంలో నాయుడువలస గ్రామంకి రావడం జరిగింది. అయితే ఈ గ్రామంలో ఒక నిరుపేద కుటుంబం ఉండడం వల్ల మా హెల్పింగ్ హ్యాండ్స్ టీం ఈరోజు ఇక్కడ నాయుడువలస గ్రామంకి వచ్చింది. ఈరోజు మనం నాయుడువలస గ్రామంకి రావడం జరిగింది. ఈ నాయుడువలస గ్రామంలో ఎంతో కాలం నుండి ఒక వృద్ధురాలైన ఒక తల్లి తన కొడుకు అనారోగ్యంతో బాధపడుతున్న తన కొడుకు ఈరోజు మన ఈ హౌస్లో జీవిస్తున్నారు, నాయుడువలసలో జీవిస్తున్నారు. అయితే ఈ కుటుంబం ఎంతో కష్టాలతో ఎంతో కాలం నుండి ఈ నాయుడువలస గ్రామంలో జీవించి ఉన్నారు. ఈ నిరుపేద కుటుంబానికి మన హెల్పింగ్ హ్యాండ్స్ ఈరోజు మన హెల్పింగ్ హ్యాండ్స్ తరపున కొంత సహాయము ఈరోజు అందించడం జరుగుతుంది. పేద కుటుంబానికి ఇంట్లోకి వెళ్ళి పరిస్థితి ఎలాగుందో మనం చూద్దాం. ఇప్పుడు అమ్మగారి ఇంట్లో రావడం జరిగింది. అయితే ఇప్పుడు ఇల్లు చూడండి ఎలాగుందో చూడండి. మొత్తం చూసారు అంత ఓపెన్ ప్లేస్లో ఉంది, చాలా ఓపెన్ ప్లేస్లో ఉంది. అయితే వర్షం వచ్చినా సరే కారే పరిస్థితుల్లో కూడా ఉంది. ఇది చాలా బాధాకరమైన విషయం. ప్రస్తుతానికి ఇంట్లో జీవనం కొనసాగిస్తున్నారు. చూడండి ఎలాగుందో. మా అమ్మగారికి వర్షం పడేటప్పుడు ఇల్లు అనేది కారుతుంది, ఒలుపురి అనేది వస్తుంది. దాన్ని మనం కవర్ చేయడానికి వేరే విధంగా మా హెల్పింగ్ హ్యాండ్స్ టీమ్ నుంచి ఏదో ఒక విధంగా సోర్స్ చూసుకొని అనేది మేము కంప్లీట్ చేస్తాం. ఇప్పుడని కాదు, ఫ్యూచర్లో కూడా మా అమ్మగారికి ఏ విధమైన హెల్ప్ కావాలన్నా మా హెల్పింగ్ హ్యాండ్స్ ముందులో ఉంటుంది. వృద్ధురాలైన మన అమ్మగారిని తన కొడుకు అనారోగ్యంతో బాధపడుతుంది, తన కొడుకు ఉన్నారు పక్కనే. అయితే మనం ఇప్పుడు అసలు వీళ్ళ జీవనం ఎలా జరుగుతుంది, వీళ్ళ కష్టాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం ఈ అమ్మగారిని అడిగి మనం తెలుసుకుందాం. అమ్మ, నీ పేరేం పేరమ్మా? నా పేరే తామర నచ్చమ్మ. తామర నచ్చన్న మీ కొడుకు? మరి ఓకే. ఇంట్లో ఎవరు ఉంటారమ్మా? ఎవరు నేరు కొడుకు నేను. ఈయనకి ఎన్నాళ్ళు బట్టి ప్రాబ్లం అమ్మా మీ అబ్బాయికి? ఈ అబ్బాయికి అప్పుడు గంజినాక రైతరకలు ఎట్టేసినాము. అవునమ్మా. దాన్ని పెట్టి పిట్టు చేరిసింది. అవునమ్మా. ఆ పిట్టు జబ్బు మరి పోలేదు. అది చెరువుకి వెళ్ళిపోదాకా పోదట ఆ పిట్టు జబ్బు. అవునమ్మా. ఆ పిట్టు జబ్బుకి సాలూరు వెళ్ళి మందులు తెస్తాను. ఏమైనా చెప్పారమ్మా? దానికి ఏమైనా అవకాశం ఉందని చెప్పారా? తగ్గడానికే కాదు, అంటే పెద్ద హాస్పిటల్కి వెళ్తే ఈ తగ్గుతుంది అనే విషయం ఏమైనా చెప్పారా? అలాంటి ఏమైనా సమస్య ఉంటే కాకపోతే మనం హాస్పిటల్ తీసుకెళ్ళి అమెరికాకి వెళ్ళే తగ్గదట. కానీ అలా మాత్ర అయితేనే దాని అలాగ వస్తాడట. సరే, దురదృష్టం. డైలీ ఎలాగమ్మా జీవనం ఎలాగా మీకు? అసలు నువ్వు పనికి వెళ్తావు? అసలు ఎలా బతుకుతున్నావు అసలు నువ్వు? అసలు పెన్షనా? పెన్షన్ ఇంకా ఏమైనా చేస్తావు పనులు ఎక్కడైనా వెళ్ళి? నేను ఎక్కడ చేయను, ఆ పెన్షన్ సరిపోతుంది. అయితే ఇప్పుడు మన అమ్మగారు చెప్పారు కదా, ప్రస్తుతానికి వీళ్ళ ఇంటికి జీవనాధారం ఏంటంటే ఒక పెన్షన్ వల్ల వీళ్ళ జీవనాధారం జరుగుతుంది. వీళ్ళ కొడుక్కి అనారోగ్యం కారణంగా ప్రతి నెల వచ్చిన పెన్షన్ డబ్బులతో ఇతను మెడిసిన్కే సరిపోతుంది ఆ డబ్బులు. ఆరోగ్యం అంటే బెడ్ లేదు, ఆ బెడ్కి తగినట్టుగా మా తాను ఇవి ఆర్లేసులు పాలతోటి వాడాలి. టీం తరపున మన హెల్పింగ్ హ్యాండ్స్లో కొంతమంది సభ్యులు ముందుకు వచ్చి అడుగు వేసి ఈ కుటుంబానికి ఇలాగ సాయం చేద్దామని అందరం కలిసి వచ్చి ఈ కుటుంబానికి మన వంతు, మన హెల్పింగ్ హ్యాండ్స్ టీం వంతు కొంత సహాయం అందించాలని మేము అందరం రావడం జరిగింది. కొన్ని రోజులు సరిపడా రైసు, ఆయిలు, ఉప్పు, కారము, అన్ని కూరగాయలు, కొన్ని రోజులు సరిపడా రైసు అన్నీ తెచ్చాము. మీకు నిత్యావసర సరుకు తెచ్చాము. అయితే నీకు మేము ఇచ్చిన సహాయము కొన్ని రోజులు వస్తుంది. ఆర్థికంగా పాప ఆవిడకి ట్యాబ్లెట్స్ అయినా ఏవైనా నిత్యావసర వస్తువులకైనా మనం ఎంతో కొంత అంటే మా హెల్పింగ్ హ్యాండ్స్ టీం నుంచి ఒక 2000 రూపాయలు అనేది వాళ్ళకి అమౌంట్ అనేది ఇస్తాం. హెల్పింగ్ హ్యాండ్స్ తరఫు నుంచి ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏ విధంగా సాయం చేయాలనేది మేము అనేది ఇక్కడ ఉంటాం. ఎక్కడ పక్కన రాంభద్రపురం మాది ఏ టైంలోనే మేము వస్తాం. ఇవే వెంటనే ఉంటుంది హెల్పింగ్ హ్యాండ్స్ టీం అనేది. అమ్మా, ఇవన్నీ మేము ఇవ్వడం జరిగింది కదా మా హెల్పింగ్ హ్యాండ్స్ టీం తరపున. నీకు ఎలాగుందమ్మా? సంతోషం ఉందా లేదా? సంతోషంగా ఉంది. సంతోషం కదా. నాయుడువలస గ్రామంలో పేద కుటుంబం అయినటువంటి తామర లక్ష్మమ్మ, వాళ్ళ కుటుంబానికి ఏ రకమైనటువంటి ఆధారం లేదు. రాంభద్రపురం నుంచి హెల్పింగ్ హ్యాండ్స్ అనే టీము వచ్చి వాళ్ళ కుటుంబానికి
కొంత చేయూత ఒక 2,000 రూపాయలు కూడా వాళ్ళకి ఆర్థిక సాయం చేశారు. ముఖ్యంగా ఈ టీంకి మేము అభినందిస్తున్నాం. కుటుంబానికి మనం హెల్పింగ్ చేయడం జరిగింది మన హెల్పింగ్ హ్యాండ్స్ తరపున. అయితే మనకి మెయిన్గా ఈ హెల్పింగ్ ఇక్కడ మన నాయుడువలస గ్రామంలో ఒకేలాగా కుటుంబం చాలా పేదరికంగా ఉందని మనకి చెప్పడం జరిగింది మన బ్రదరే. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. ఈ కుటుంబాన్ని మాకు తెలియజేసినందుకు నీకు మా హెల్పింగ్ హ్యాండ్స్ టీం తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్స్ అండి. యూట్యూబ్లో ముందు చెక్ చేశా. ఓకే, మన వీడియో నేను కొంచెం చూసాను, మన రామకృష్ణ స్టేటస్ పెట్టడం. ఓకే, మీ తరపు నుంచి ఏదైనా అవుతుందని అనిపించింది, దానివల్ల మీకు విజిట్ చేయడం జరిగింది. ఓకే, చాలా థ్యాంక్స్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రో, నా మాటను గౌరవించినందుకు. ఓకే, తప్పకుండా. అయితే మా హెల్పింగ్ హ్యాండ్స్ టీం అనేది ఇదే విధంగా ఎంతోమంది పేద కుటుంబాలకి, ఎంతోమంది హోమ్లెస్కి ఎవరైనా సంప్రదించాలనుకుంటే మా స్క్రీన్ పైన ఒక నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నెంబర్కి తప్పకుండా ఫోన్ చేయండి. పెద్దవాళ్ళు చెప్పినట్టుగానే ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అంటారు. అందులో భాగంగా మా టీం కుర్రవాళ్ళందరూ కూడా ఇంతవరకు ఎన్నో చేశారు, ఇంకా భవిష్యత్తులో ఎన్నెన్నో చేస్తూ ఉంటాం. ఎవరికైనా సరే సహాయం కావాలి అంటే మా నెంబర్కి ఒకసారి ఫోన్ చేసినట్లయితే ఎవరికి ఎలాంటి సహాయం పేదవాళ్ళు అంటే తప్పనిసరిగా ముందుంటాం. Subscribe now and press the bell icon. Never miss an update.